వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విన్నర్ మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. సుబ్బుగడేడి? నీకోసం బొకే కొనడానికి వెళ్ళాడు. అదిగో. అరే సుబ్బు, ఇటు. కంగ్రాట్స్ రా బాలు. థ్యాంక్ యూ. అరే బాలు, ఈ రోజు నా తాతయ్య బ్రతికుండుంటే ఎంత ఆనందించేవారా. రాము, లగేజ్ తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి. నేను 2 రోజుల్లో వస్తాను. సరే. చాలా కాలం కిందట ఒక వ్యక్తికి తాను ఎప్పుడు చనిపోతాడో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. దాంతో ఆ ప్రశ్నకి సమాధానం కోసం ఎందరినో కలిశాడు. చివరిగా అతనికి దొరికిన సమాధానం, ఏ రోజైతే నిన్ను ప్రేమించటానికి ఈ భూమిపై ఎవరూ ఉండరో ఆ రోజే నువ్వు చనిపోయిన రోజు. తాతయ్య చివరి క్షణాల్లో నాతో చెప్పిన మాటలివి. ఆయన మరణంతో నాకు కలిగే బాధని దూరం చేయడం కోసం నా మరణంతోనే ఆయన మరణాన్ని ముడివేసిన ఆ మాటల్ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఊహ తెలిసాక నాకు తెలిసిన మొదటి వ్యక్తి తాతయ్య. అమ్మ నాన్న చిన్నతనంలోనే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పట్నుంచి నన్ను పెంచింది తాతయ్యే. ఏమైంది? ఓడిపోయావా? మరి గెలిచావా? మరి ఎప్పట్లాగే చిటికిన వేలు చూపించాను. బాధపడకు, ఓటమి గెలుపుకి తొలిమెట్టు తెలుసు. అయినా తాతయ్య, నిన్న నీ ముందు తడబడకుండా మొత్తం చెప్పాను కదా, మరెందుకు అందరి ముందు చెప్పలేకపోతున్నాను? తాతయ్య, నేను నీ తాతయ్యని. పొరపాటు నువ్వు తప్పు చెప్పినా కోప్పಣ್ಣని నా మీద నీకు నమ్మకం. అదే తప్పు మీ మాస్టారు ముందు చెబితే ఏమన్నా అంటారేమోనన్న భయం. మనసులో భయం చేరితే ఉన్నది లేనట్టుగా అనిపిస్తుంది. మరి ఆ స్థానంలో నమ్మకం చేరితే అసలు నిజం కనిపిస్తుంది. గెలవాలంటే ముందు నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకో. ఏమిట్రా అలా చూస్తున్నావు? తాతయ్య, నీకసలు కోపమే రాదా? దేనికి కోపం? తాతయ్య, నా కోసం కష్టపడి మంచి వ్యాసం రాశావు, కాని నేను దాంట్లో ఒక్క మాట కూడా చెప్పకుండా ఓడిపోయి వచ్చాను. మరి నా మీద నీకు కోపం లేదా? నీ క్లాసులో మొత్తం ఎంతమంది పిల్లలున్నారు? 50 మంది. ఎంతమంది పోటీలో పాల్గొన్నారు? 20 మంది. అంటే 30 మంది అసలు స్టేజ్ దాకా వెళ్ళలేదు. మరి నువ్వు వెళ్ళావు, ప్రయత్నం చేశావు. ఇప్పుడు చెప్పు, వాళ్లతో పోల్చుకుంటే నువ్వు గెలిచావా, ఓడిపోయావా? తాతయ్య అంతే. నేను ఓడిపోయానంటే ఒప్పుకునేవారు కాదు. అటు చేసి ఇటు చేసి నేను గెలిచానని నిరూపించేవారు. నేను ఏం చేసినా ఆయనకి అది ఎంతో గొప్ప. చిన్నప్పటినుంచి తాతయ్య అంతే. అరే, మొన్న జరిగిన పోటీల్లో గోవింద్ ఏం మాట్లాడాడ్రా? నిజమే, ఏం మాట్లాడాడు? నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఏముంది,
పోటీలో గెలవడం కోసం ఎవరికి అర్థం కాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అంటే మీకు అర్థం కాలేదా? మాకే కాదు, అక్కడున్న ఎవ్వరికి వాడేం చెప్పాడు అర్థం కాలేదు. కాకపోతే వాళ్ళు చెప్పలకి చప్పట్లు కొట్టారు, మేం కొట్టలేదు. ఏదేమైనా గోవింద్ చాలా గ్రేట్ రా. చదువులో ఫస్ట్, పోటీల్లో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్ రా వాడు. ఎక్స్ట్రాల్లో కూడా ఫస్టే ఆడు. ఎప్పటికైనా వాళ్ళ అవ్వాలరా మనం. అంత లేదు, బాగా చదువుతున్నాడన్నా ఒప్పుకుంటా, అంతేగాని చూసి నేర్చుకునే అంత గొప్పవాడేం కాదురా. ఎందుకురా నీకు గోవింద్ అంటే ఇష్టం ఉండదు? ఎందుకా? మనతో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా వాడు మాట తీరు చూసావా? చులకనగా మాట్లాడతాడు. వాడితో పోల్చుకుంటే చదువులో వెనకబడ్డావని చులకన. మనతోనే కాదు, క్లాస్లో ఎవరితోనైనా బాగా డబ్బున్న వాళ్ళతోనూ లేక తెలివైన వాళ్ళతో తప్ప మిగిలిన వాళ్ళతో ఇలాగే మాట్లాడతాడు వాడు. అవసరం ఉన్న వాళ్ళతో ఒకలాగా, లేని వాళ్ళతో ఒకలాగా ప్రవర్తిస్తాడు. అందుకే వాడంటే నాకు ఇష్టం ఉండదు. కానీ వాడు... అరే నువ్వుండ్రా, నీకు తెలుసు కదా వాడంటే వీడికి నచ్చదని. అయినా వాడి గురించి మనకెందుకురా? మీకో విషయం చెప్పనా, వాడు అలాగే మాట్లాడతాడురా. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా అలాగే మాట్లాడతాడు కాబట్టి. వాళ్ళంతేరా. వాళ్ళు ఎవరికైనా మర్యాద ఇవ్వాలంటే వాళ్ళకన్నా డబ్బులైనా ఎక్కువ ఉండాలి, లేదా వాళ్ళకన్నా తెలివితేటలు ఎక్కువగా ఉండాలి. మనిషిని మనిషిగా గౌరవించడం వాళ్ళకి చేత కాదురా. సరే ఇక పదండి, స్కూల్కి టైం అవుతుంది. అరే సుబ్బు, నిన్నోటి అడగనా? అడుగు. మీ చుట్టాలు ఏ నక్సలైట్ దళ సభ్యులురా? రేయ్, కోప్పడకరా, నీ మాటలు కొద్దిగా వాళ్ళలా ఉంటాయి, అందుకే అలా అడిగా. చెప్తే జాయిన్ అవుతావా? మనకంత ధైర్యం లేదు గాని ఇవాళ ఫస్ట్ అవర్ ఏంటి? సోషల్. అమ్మ వైపా లేక నాన్న వైపా అంటే ఖచ్చితంగా చెప్పలేని సంబంధం, స్నేహబంధం. సుబ్బు, రాము. క్లాసులో ఎంతోమంది ఉన్నా అందరిలో వారిద్దరే ఎందుకు నీ ప్రాణ స్నేహితులు అయ్యారని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. సుబ్బు ఎంత నెమ్మదో, రాము అంత దూకుడు. మరి వారిద్దరికీ భిన్నమైన మనస్తత్వం నాది. అలాంటి మేము ఇప్పటికీ కలిసున్నామంటే మరి అదేనేమో స్నేహం అంటే. తాతయ్య పంచప్రాణాలు నేనైతే మరి ఆయన ఆరో ప్రాణం చదరంగం. తాతయ్యకి చదరంగం అంటే ప్రాణం. రోజుకి ఒకసారైనా ఆడాల్సిందే. ఒక ఆటని అంతగా అభిమానించే వ్యక్తిని నేను చూడలేదు. అందుకేనేమో ఆ ఆటకి కూడా నాతో కంటే ఆయనతోనే చెలిమెక్కువ. ఆటలో ఆయనకున్న పట్టు చూసి ఊళ్ళో వాళ్ళు, ఆటపై ఆసక్తి ఉన్నవాళ్ళు ఆయన దగ్గర ఆట నేర్చుకోవడానికి వచ్చేవారు. తాతయ్య కూడా వారికి ఎంతో ఓర్పుగా ఆట నేర్పేవారు. ఆ మంచితనమే ఆయన్ని అందరూ గౌరవించేలా చేసింది. తన తాతయ్యలోని ప్రతిభ చూసి అందరూ గౌరవిస్తూ ఉంటే ఒక మనవడికి కలిగే ఆనందమే నాకు కలిగింది. ఎరా బాలు, రేపు ఎగ్జామ్కి చదవటం పూర్తయిందే? అయ్యింది, కానీ మళ్ళీ ఒకసారి మొత్తం చూసుకోవాలి. రేపు ఉదయం చూసుకుందువులే, ఈ పూటకి పడుకో. నిద్రమాని చదివితే ఆరోగ్యం పాడవుతుంది. సరే తాతయ్య, అయినా రాత్రులు మేల్కొని చదవడం అంటే నా వల్ల కాదు. ఈ ముసలాడు ఎప్పుడు చదవడం మానేమంటాడా, ఎప్పుడు మానేద్దామా అని చూస్తూ ఉంటావు. అన్నీ నీ మాటలేనా తాతయ్య? సరేరా, భోంచేద్దు గాని. చిన్నప్పుడు తాతయ్యకి చెప్పకుండా నేనే పని చేసేవాణ్ణి కాదు. అలానే దానివల్ల కలిగే సంతోషం, దుఃఖం, గెలుపు, ఓటమి అది ఏదైనా ఆయన నుంచి దాచిపెట్టేవాణ్ణి కాదు. కానీ ఆ ఒక్క పని మాత్రం ఆయనకి చెప్పకుండా చేయవలసి వచ్చింది. తను నమ్ముకున్న సిద్ధాంతానికి అతీతంగా ఒక వ్యక్తి ఏదైనా పని చేశాడంటే దాని వెనుక తప్పక ఒక కారణం ఉంటుంది. నాకు ఉంది. ఆ కారణం ఊపిరి పోసుకున్న ఆ రోజు